హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పైన డిటిఆర్ దగ్గర అవుట్పుట్ వచ్చేది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యూజులని ఏ విధంగా కడతారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మన ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ డిటిఆర్ నుంచి ఇక్కడ నుంచి మన బోర్క్ అనేది ఇక్కడ నుంచి ఫ్యూజ్ కట్అవుట్లకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి వైర్ అనేది లూజ్ అనేది అవ్వడం జరిగింది. దానివలన మనకి పవర్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. అందువలన మనకి బోర్ అనేది ఆటోమేషన్ అనేది ఆన్ అవ్వడం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసి మళ్ళీ మనం ఎడ్జ్ ఫీజులు అనేవి మళ్ళీ పర్ఫెక్ట్గా కట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం వైర్లు కొత్తవి అనేది తీసుకొని మళ్ళీ మనం కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం పైన కూడా ఎడ్జ్ ఫీజులు అనేది మనకి లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా అనేది వేసాము. ఇక్కడ ఈ విధంగా మనకి లూజ్గా లేకుండా కొంచెం టైట్ ఉండేలాగా అన్నీ కూడా చూసుకోవాలి. ఎడ్జ్ ఫీజు ఇప్పుడు కూడా లూజ్ కనెక్షన్ ఉందంటే మనకి వెంటనే కొట్టేయడం జరుగుతుంది, ఫీజు కొట్టేసి పోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే మొత్తం పర్ఫెక్ట్గా టైట్లని వేసి ఇప్పుడు మనం ఒకసారి ఏబీ స్విచ్ అనేది మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లోజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ మన స్టార్టర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని మనం ఒకసారి ఈ విధంగా పైకి 3 ఫేజ్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందా లేదనేది మనం వాటర్తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి వాటర్ పెట్టి 3 ఫేజ్ అనేది మనకి పవర్ ఎలా వస్తుంది ఏంటనేది చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఇలా చేసుకోవాలి.